శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 9వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగున ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియవద్దు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా సాగున కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కొత్త బాధ్యతలను చేపడతారు. అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు తొలగిన శుభకాలమనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం సాధిస్తుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఆర్థిక పరంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేర్చుకుంటారు. ఏది అనుకుంటే అది అవుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రారంభించబోయే పనుల్లో పట్టుదలతో పనిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగ యోగం ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగున సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమవును. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహమున వివాహ ప్రస్తావన ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పుంజుకుంటారు. అదేవిధంగా నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన చాలా కాలంగా తేలినటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆనందంగా
ఆర్థికంగా ముందుకు సాగుతారు. కాలమనే చెప్పవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని